అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఈ సీజన్లో దొరికే చింత చిగురుతోటి రొయ్యలు కలిపి చేశాను. ఈ చింత చిగురు రొయ్యల్లో మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ రొయ్యలతో పాటు తింటే ఉంటుందండి. ఆహా! ముందుగా మనం అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. చింత చిగురు తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా ముదురుగా ఉన్న ఆకుని లేత ఆకుని విడివిడిగా చేసుకుని కాడలు లేకుండా శుభ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం రెసిపీ చేసే ముందు అయితే ఒక 5 నిమిషాల ముందు ఇలా చేత్తో 2 చేతులతో నలుపుకొని పొడి పొడిలా చేసుకోవాలి, కాడలు అవి లేకుండా. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం రంగు మారే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం రంగు మారే వరకు వేపుకున్నాం కదండి. వేపుకున్న తర్వాత కొంచెం దానికి పసుపు, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుని మరి కొద్దిసేపు వేగనివ్వాలి. మనకి సీజన్లో దొరికే ఏ ఆకుకూరలైనా లేదంటే ఫ్రూట్స్ అయినా తీసుకుంటే మన హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి. చింత చిగురు తెలియని వాళ్ళైతే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు నేనైతే ముందుగా కొంచెం పసుపు వేసి బాయిల్ చేసేసాను రొయ్యల్ని. అవి ఒక కప్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఉప్పు కారం రొయ్యలకి బాగా పట్టే వరకు ఉంచి కొంచెం వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చింత చిగురు ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ కూర దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవడమేనండి. రైస్లోని చపాతీలు రోటీలు దేంట్లో తిన్నా పుల్ల పుల్లగా ఈ కూర అయితే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన రెసిపీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.